ఈరోజు ఎన్పిపిఎస్ ఆనంద పాఠశాలలో పఠనోత్సవాలకు సంబంధించి సమతా గ్రంథాలయం నేను స్థాపించిన సమతా గ్రంథాలయం నుంచి పఠన ఉత్సవాలకు సంబంధించి ఏ విద్యార్థులు అయితే బాగా చదువుతారో వారి యొక్క పఠనాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు వాళ్ళు ఉత్సాహంగా మరింత వారి యొక్క పఠనాన్ని బాగా పెంచుకొని మంచిగా వృద్ధిలోకి రావాలని అభినందించడం కోసం మా గ్రంథాలయం తరఫున ఈ పాఠశాలలో చిన్న కార్యక్రమాన్ని అంటే విద్యార్థులందరితోటి చదివించి బాగా చదివిన విద్యార్థికి ప్రోత్సాహకంగా మొదటి బహుమతి కింద 100 రూపాయలు, రెండవ బహుమతి కింద 50 రూపాయలు ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఈరోజు ముందుగా మనం విద్యార్థులతోటి స్టార్ట్ చేద్దాం. టీచర్ సుజాత గారు వారి యొక్క విద్యార్థులను లేకి స్టార్ట్ చేస్తారు. పిల్లలు మనకు గవర్నమెంట్ నుంచి ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు రీడియాథాన్ అంటే చదవడానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ పెట్టింది అనమాట. రోజు ఒక ½ అన్ అవర్ పాటు కంపల్సరీ న్యూస్ పేపర్స్ కానీ, స్టోరీ బుక్స్ కానీ, మీ టెక్స్ట్ బుక్స్ కానీ దాంట్లో చదవాలన్నమాట. దీని ఉద్దేశం ఏంటంటే కంపల్సరీ చదవడం అనేది బాగా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి పఠనోత్సవాలు అనేది నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మేడం వచ్చిరు సమతా గ్రంథాలయం నుంచి. ఈరోజు మన స్కూల్లో కండక్ట్ చేస్తున్నారు. 5th క్లాస్ నుంచి మనోజ ఒక స్టోరీ చదువుతారు. స్నేహితుడు తూర్తులే ముందుగా బొద్దుగా ఉండేది ఒక చిన్నారి మేఘం పేరు. అది చాలా అందంగా మెత్తగా ఉంది, పింజరా ఉంటుంది. కానీ తూర్తులే చాలా తుంటరిది, నిమిషం కూడా నీలకాడగా ఉండదు. విశాల నీలాకాశంలో నిత్యం పరుగులు పెడుతూ ఉంటుంది. మేఘాల పరివారంలో పెద్దలు తూర్తులేని మందలించి ఒక చోట కుదురుగా కూర్చోమని ఆదేశించేవారు. దానికి తూర్తులే నవ్వుతూ, నాకు గాలిలో తేలిపోవడం అంటే ఇష్టం, నేను ఊరికనే అలా కూర్చోలేను అనేది. తూర్తులే ఎంతో ఉత్సాహంగా నాట్యం చేసేది. తనకి ఉదయపు శృతి మొత్తాన్ని ఉదయకాంతిలో స్నానం చేయడం అంటే ఎంతో ఇష్టం. ఇక మధ్యాహ్నం అయితే ఎండలో హాయిగా సేద తీరేది. ఒక సైనికుడికి ఒక గుర్రం ఉంది. అది చాలా బలమైంది, కానీ దానికి చాలా గర్వం. ఒకరోజు సైనికుడు గుర్రంపై యుద్ధ రంగానికి వెళ్తున్నాడు. తన యజమానిని యుద్ధ రంగానికి తీసుకు వెళ్తున్నందుకు గుర్రం ఎంతో గర్వపడింది. తొవ్వలో వీపు మీద చాలా బరువు మోస్తూ ఒక గాడిద కనిపించింది. గర్వపోతూ గుర్రం తల విదిలించింది. బండ గాడిద తప్పుకో, మేం యుద్ధ రంగానికి వెళ్తున్నాం. గాడిద తప్పుకుంది. గుర్రం ముందుకు సాగింది. నిజం తెలుసుకునే నక్క. ఒక నక్క ఆకలితో ఆహారం కోసం ఎలుగు కన్న పెళ్ళి. పూర్వం గంగా నది ఒడ్డున ఒక అక్షరం ఉండేది. అక్కడ
ఎందరో ఋషులు ఉండేవారు. వాళ్ళ చాలా నిడారంపరంగా జీవించేవాళ్ళు. కందమూలాలు మాత్రమే తినేవాళ్ళు. భజన పాడుతూ ప్రార్థనలు చేసేవారు. చీమలు తచ్చుపాము అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక తచ్చు పాము ఉండేది. దానికి కావలసింద తిండి దొరికేది. జంతువులు దానికి అదంటే భయం, దగ్గరికి వచ్చేవి కాదు. అది హాయిగా జీవనించేది. ఈరోజు నిర్వహించిన పఠన ఉత్సవ కార్యక్రమంలో బాలలంతా కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మేము ఈ సమత గ్రంథాలయాన్ని ప్రారంభించింది విద్యార్థులందరూ కూడా పఠనం వైపు వాళ్ళ యొక్క దృష్టి మరలించాలన్న ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. అయితే విద్యార్థులందరూ కూడా ఈ మధ్యన ఎక్కువగా సెల్ ఫోన్లో అని చూస్తూ సెల్ ఫోన్లలో కాలం గడుపుతున్నారు కాబట్టి ఆ సెల్ ఫోన్లు అనేది చూడకూడదు. మీరు సెల్ ఫోన్లని పక్కకు పడేయండి. ఖచ్చితంగా మీరు కథల పుస్తకాలు చదవండి. కథల పుస్తకాలు చదవడం వల్ల ఏమైతే మీకు చదవాలన్న కోరిక ఎక్కువైపోతుంది. చదవాలన్న కోరిక ఎక్కువ అవడంతో ఏమైతే తర్వాత మెల్లమెల్లగా పనికి వచ్చే అన్ని గ్రంథాలను కూడా మీరు చదువుతూ మీ యొక్క విద్యని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ మీరు మంచి ఉత్తమ విద్యార్థులుగా తయారవుతారు. ఉత్తమ విద్యార్థులు ఉత్తమ పౌరులు కూడా అవుతారు. కాబట్టి మీరంతా ఇక నుంచి సెల్ ఫోన్లు పక్కకు పడేయండి. సెల్ ఫోన్లు చూడడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి, మెడ నరాలు గుంజుతాయి. ఇట్లనే కూర్చొని ఉంటారు కాబట్టి చేతులు కూడా ఇలాగే బిగుసుకుపోతాయి. కాబట్టి ఆ సెల్ ఫోన్లను చూడకండి, అస్సలు చూడవద్దు. చూసి టచ్ చేసి ఈ స్కిన్ కూడా పాడైపోతుంది. మీకు స్పర్శ అనేది తెలియకుండా పోతుంది. ఏది ముట్టుకున్నా కూడా ముట్టినమా లేదా అన్నట్టు ఉంటుంది. కాబట్టి అవి చూడకండి. కథల పుస్తకాలు చదవండి. ఇంటికాడ లేకపోతే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. లేదు అంటే మీ అమ్మా నాన్న వాళ్ళకి చెప్పి కథల పుస్తకాలు తెప్పించుకొని చక్కగా చదవండి. సరేనా? ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి 100 రూపాయలు గెలుచుకుంటున్నారు మనోజ అనే విద్యార్థి 5th క్లాస్ నుంచి. మనోజకి ఈరోజు 100 రూపాయలు మొదటి బహుమతి అందుకుంటుంది. మనోజ హ్యాపీనా? బాగా చదువుకోవాలి. నువ్వు మంచిగా చదువుకొని ఇంకా చదువుకొని మంచిగా డెవలప్ కావాలి. ఓకే గో. ద్వితీయ బహుమతి లాస్యశ్రీ క్లాస్ 5th క్లాస్. మంచిగా చదివింది కాబట్టి కథలు మంచిగా చదివిన వాళ్ళకి ఇలా ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. తనకి 50 రూపాయలు. 50 రూపాయలతోటి మీకు సంబంధించిన పెన్నులు, పెన్సిళ్ళు, స్కేల్స్ కొనుక్కోండి. క్రయాన్స్ కానీ ఇలా ఏ వస్తువు అవసరమైతే విద్యకు సంబంధించిన ఆ వస్తువులను కొనుక్కోవాలనేసి నేను కోరుకుంటూ, అందుకే బహుమతులు అంటే వేరే ఏమో తీసుకురాకుండా ప్రైజ్ మనీ ఎందుకు ఇస్తున్నాను అంటే మీకు అవసరమైన వస్తువులు కొనుక్కుంటారన్న ఉద్దేశంతో ఈ డబ్బులు రూపకంగా మీకు ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల హెచ్ఎం సుజాత గారికి ధన్యవాదాలు. మీరందరూ ఉత్సాహంగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని నేను ఎంతో కొంత చెదురుకో నూరిపోగులాగా నేను ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి పక్కనే ఉన్న జెడ్పీహెచ్ఎస్ ఆరోగ్య పాఠశాల నుంచి ఎడ్జిటి నేను ప్రమీల ఇక్కడికి రావడం జరిగింది. ధన్యవాదాలు.